హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే ముందు వీడియో ఏంటో చూసేయండి. ఫస్ట్ నేను ఏం ఏం కుకింగ్ చేస్తున్నానని ముందే గెస్ట్ చేసిన వాళ్ళు అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మొత్తం చూడకుండా ఫస్ట్ అంటే లాస్ట్ వరకు చూడకుండా ఫస్ట్ నేను కట్ చేసే వెజిటేబుల్స్ చూసి చెప్పిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. లేదు అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేశాను అనేది చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ 4 అవుతుంది. అప్పుడే మా అమ్మలు అయితే వచ్చారనమాట తోటలో నుంచి. ఇంకా మా రిక్కి కూడా పడుకొని లేచాడు. ఇంకా పిల్లలందరూ ఉన్నాం కదా, లక్కీ, విక్కీ, రిక్కీ, నేను, మా అక్క, మా అమ్మ, మా నాయనమ్మ, ఇంకా అందరూ ఉన్నాము. మా నాన్నగారు అంటే తినరు ఇలాంటివి. సో అందుకని చెప్పేసి లక్కీని అయితే 3 మ్యాగీ ప్యాకెట్లు తెమ్మని చెప్పాను షాప్లోవి, మా షాప్లోయే. ఇంకా వాడైతే తీసుకొచ్చాడనమాట. ఇంకా దాంట్లో కావాల్సిన ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పొటాటో అన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. 3 10 రూపీస్ మ్యాగీ అయితే సరిపోతుంది. మా అమ్మకి నేను చేసే మ్యాగీ సూప్ అంటే సూపర్ ఇష్టం అండి. అసలు ఎంత ఇష్టం అంటే అడిగి మరీ చేయించుకుంటారు. నేను ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళానంటే మా అమ్మ నన్ను అడిగేది ఏంటంటే మ్యాగీ సూప్ ఒకటి, పులిహోర ఒకటి, బగారా రైస్ ఒకటి ఖచ్చితంగా చేయించుకుంటారు నేనున్న వారంలో. నేను ఎప్పుడు వెళ్ళినా ఒక 2 రోజులు ఉన్నా ఆ 2 రోజుల్లో ఈ 3 వంటలు కవర్ చేసేస్తాం అనమాట, అంత ఇష్టం మాకు. సో ఇంక ఇక్కడైతే నేను ఇవన్నీ కట్ చేసేసి ఇచ్చాను. ఈ ప్రాసెస్ అయితే మా లక్కీ గడ్ చేసేస్తున్నాడు అనమాట, మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. వాడిని చెఫ్ చేసేద్దాం అనుకుంటున్నామండి. మీరేమంటారు కామెంట్ చేసేయండి. వాడు చదివేది 7th క్లాస్ అయినా వాడితో మేము అన్ని పనులు చేపిస్తాము, ఎందుకంటే నేర్చుకొని ఉంటే మంచిది కదా పిల్లలు. సో అందుకని ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం అనమాట. మా వచ్చే కోడళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే. అలాంటి ఈగోస్ ఏం మాకు లేవండి. మా కోడల్ని మేము బాగా చూసుకుంటాము, వచ్చే కోడల్ని. సో ఇక్కడ మా మావాడితో అయితే వంట చేపిస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ స్టవ్ అయితే ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకున్నాడు. దాంట్లో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, టొమాటో, ఇంకా పొటాటో, అన్ని ఆనియన్స్ ఇక అన్నీ వేసేసి చక్కగా ఫ్రై అయ్యాక దాంట్లోనే ఒక 2-3 గుడ్లు వేసేసాడండి. గుడ్లు వేసేసాక అందులోకి కొంచెం కారం, పసుపు, ఉప్పు అడ్జస్ట్ చేసేసుకున్నాడు టేస్ట్కి సరిపోయినంత. వాడు ఒకసారి ఉప్పు వేస్తే కరెక్ట్గా సరిపోద్ది, అందులో వాడు గ్రేట్ అనమాట మావాడు. సో ఇంకా ఉప్పు కూడా వేసేసాడు. ఉప్పు మొత్తం అన్నీ వేసేసాక అది చక్కగా సపరేట్ అవుతుంది కదా ఆయిల్లో నుంచి. ఆ టైంలో మనకి ఎంత వాటర్ కావాలో, దీన్ని వెజ్ తినే వాళ్ళు అయితే ఎగ్ స్కిప్ చేసేయచ్చు, లేదు నాన్ వెజ్ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు అలాగే ఎగ్ వేసుకోవచ్చు. అలా ఎగ్ వేసుకుంటే ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు ఎగ్ తగులుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని మేము ఎప్పుడు తింటాము, చాలా బాగుంటుంది. మనకి జలుబు ఉన్నప్పుడు దీంట్లోనే కొంచెం మిరియాల పౌడర్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. జలుబు తింటూ ఉంటేనే జలుబు కారిపోతూ ఉంటుంది ముక్కులో నుంచి. సో అదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా సరే ఇలా ట్రై చేయండి. కొంతమంది నేనే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. మావాడు కూడా ఎప్పుడు సపరేట్గా